హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం, సామెతలు 19వ అధ్యాయము 23వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదు. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పారు. అందుకనే ప్రేమైంది ఏమిట్లదా, ఈరోజు మన జీవితంలో ఎన్నో మనం చూస్తున్నాం. మేలులైన, కీడైన, శ్రమలైన, శోధనలైన, బాధలైన, విరుకులైన, ఇబ్బందులైన, వీటన్నిటిని మన కళ్ళతో మనము చూస్తూ ఉన్నాం, చెవులతో వింటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడినటువంటి ఈ మాటలు మనం చూస్తే చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తి కలిగి అపాయం లేకుండా అతడు బ్రతుకును. తృప్తుడై అపాయము లేకుండా అతను బ్రతుకును. ఈ రోజున ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని మాటలు వింటున్న మీరు, మీ జీవితంలో మాకు ఎటువంటి అపాయము రాదు, పరిశుద్ధాత్మక ఎదుట ఆయన సన్నిధిలో మేము నిత్యము జీవిస్తాము అని అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఎటువంటి అపాయమునకు బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. నిత్యము ప్రభుతో కూడా ఆయన మహిమలో మేము జీవిస్తాము అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా అని మనం ఏదైనా అడిగితే ఏ ఒక్కరు కూడా చేతులెత్తరు, నోరు తెరిచి మాట్లాడు. ఎందుకని? పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను భక్తుడు ఈ మాటని చెప్పాడు. మనము దేవుని సన్నిధిలో దైవ భయము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమై ఉన్నది. భయభక్తులు కలిగి ఉండటం చాలా మంచిది అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాలను చక్కగా సొలొమోను గారి ద్వారా ఈ మాటను తెలియచేశారు. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈరోజు ఈ రాత్రి ఎంతవరకు తృప్తి కలిగి అపాయం లేకుండా నేను బ్రతుకుతాను అని ఒకవేళ నీ జీవితంలో నా యందు ప్రభువు ఉన్నాడు, నా పక్షంన దేవుడు నిలిచున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆపదల నుండి తప్పిస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నాకు ఆనందాన్ని ఇస్తాడు, దేవుడు నాకు సమాధానం కలుగ చేస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కాపాడి నన్ను తృప్తిపరిచి అంతము వరకు నడిపిస్తాడు అని ఎవరైతే మీరు అనుకొని ఆ దిశగా మీరు నడుచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా తన కార్యములను నెరవేర్చును గాక.
ప్రైజ్ ద లార్డ్. తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. మన జీవితంలో దేవుడు కార్యమును జరిగించాలంటే చెప్పండి, మనం ఏం చేయాలంట? ఆయన యందు మాత్రమే, చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ చక్కగా ఈ మాటను రాశాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అక్కడ చక్కగా చెప్పాడు ఏమని? జీవసాధనము అది కలిగిన వాడు. జీవసాధనము, పరిశుద్ధాత్మ వరమును పొందినవాడు, ఆత్మీయ అనుభవం కలిగిన వాడు, వాక్యానుసారంగా ఉన్న వ్యక్తి, భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న ప్రతి వాడు కూడా వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని దేవుడు దయచేస్తాడు. నువ్వు ప్రయాస పడితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు ప్రయాస పడలేదనుకోండి, దేవుని ప్రతిఫలాన్ని నీవు పొందలేవు. నువ్వు పొందవలసిన ప్రతిఫలాన్ని చేతులారా నువ్వు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరము వస్తుంది. నువ్వు విరోధంగా ఏమి చేయాలన్నా నీ వల్ల ఎప్పటికీ కాదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బిలాము దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి నడుచుకుంటున్నవంటి ఒక గొప్ప దైవజనుడు, ప్రవక్త అని అతని గురించి రాయబడి ఉంది. ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, చెప్తూ ఉంటాడు. ఏమని? ఇదిగో నా ప్రజలను ఇలా హెచ్చరించు, నా ప్రజలను ఇది మార్గంలో నీవు నడిపించు, ఏది న్యాయమో ఏది న్యాయం కాదో వాటినన్నిటినీ వారికి తెలియపరిచి ఈ విషయాలన్నిటినీ నీవు జాగ్రత్తగా వారి మధ్యలో నీవు చెయ్యాలి అంటాడు. ఇలా నడిపించవలసినటువంటి గొప్ప ప్రవర్త అయిన బిలాము ఏం చేశాడంటే, ఒక మనిషి, ఒక రాజు ఇస్తానన్న ఆ బహుమానాన్ని ప్రేమించి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? పోకూడని వంటి ప్లేస్కి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, తను వెళ్ళి తన మార్గంలో తాను వెళ్ళాడు. కొన్ని ఆటంకాలు వచ్చాయి, ఇరుకులు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నిటిని తప్పించుకున్నాడు. తిరిగి వెనక్కి ప్రయాణం అయ్యేటప్పుడు దేవుడు అంటాడు, పొరపాటున కూడా నువ్వు వెనక్కి రావడానికి వీలు లేదు. చూడండి, దేవుడు అంటున్న మాట ఏంటి? వెనక్కి రావటానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ ప్రజల దగ్గరికి వెళ్తున్నావో ఆ ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళమన్నాడు దేవుడు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆ ప్రజల దగ్గరికి చక్కగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో అక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు. ఆ ప్రజల ముందు నువ్వేం మాట్లాడాలో నేను మాట్లాడమంటాను, ఆ మాటలే నీవు పలకాలి. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో దైవ భయము కలిగిన వాడవైతే, భయభక్తులు కలిగినటువంటి దానవైతే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నీకు ఎదురయ్యే ఆపద నుండి తొలగించి నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని శపించాలి, ఎవరిని దూషించాలి, ఎవరిని నిందించాలి అని నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను పలికించే మాటలు మాత్రమే నీవు పలకాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలకు నువ్వు వెళ్ళే మార్గం, ఎవరిని కీడు చేయాలని నువ్వు ఆ మార్గంలో వెళుతున్నావో ఆ మార్గంలో నీకు ఆటంకాలు ఎదురైనప్పుడే నోరు మూసుకొని మెలుగు కలిగి ఇది దేవుని చేత హెచ్చరింపు, దేవుని గద్దింపు అని చెప్పి నువ్వు లోబడి జీవిస్తే దేవుడు పలకమన్న మాటలే నీ నోట వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటను వినకుండా పెడచెవిని పెట్టి ముందుకెళ్ళావా నిన్ను నీవే నాశనాన్ని తెచ్చుకుంటావు. అందుకని బిలాము అక్కడికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు చెప్పారు, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలను నీవు చెప్పండి ఏం చేయాలండి? ఈ ప్రజలను నీవు శపించాలి, ఈ ప్రజలను నీవు శపించాలి అని అన్నాడు. దేవుడేమన్నాడు మధ్యలో? చెప్పండి, దేవుడు ఏం చెప్పాడండి?
అక్కడికి వెళ్ళు, కానీ అక్కడ నువ్వు శపించడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? దేవుని మాటలు వినటానికి. కానీ పనికి మాలిన మాటలు వినటానికి కాదు నువ్వు వచ్చేది. నువ్వు రావాల్సింది దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. సేవకుని నోటి నుండి వచ్చు ప్రతి మాటను జాగ్రత్తగా నువ్వు గమనించి గ్రహించి వినాలి. పనికి మాలిన మాటలు విని ఆ తర్వాత మరొకరిని నిందించడం, మరొకరిని దేశించడం, మరొకరిని అవమానకరమైన స్థితిలో మాట్లాడటం, అది చివరికి నీ జీవితానికే శాపంగా మార్చబడుతుంది. అందుకని బిలాము వారి మధ్యలోకి వెళ్ళి వారి మధ్యలో ఏం చేశాడు తెలుసా? ఆ ప్రజలందరినీ నిండు మనసుతో దీవించేటట్లు దేవుడు చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటి? యెహోవా యందు ఉన్న భయము ఏంటండి? చెప్పండి, ఏమంటున్నాడు? దేవుని యందున్న భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఏంటండి? దేవుని యందుండుట, దేవుని యందున్న భయము కలిగి ఉండుట, అది నీ జీవితానికి ఏం కలుగుతుందంట? జీవ సాధనము. అప్పుడు బిలాము ఏం చేశాడు? శపించటం మానేసి చెప్పండి ఆ ప్రజలను దీవించటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక మాట రాస్తుంది, మీరు చదువుతున్నారో లేదో తెలియదు కానీ అబ్రహామును గురించి దేవుడు చెప్పాడు, నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు, నిన్ను దీవించిన వాళ్ళు దీవించబడతారు, నిన్ను శపించిన వాళ్ళు శపించబడతారు. ఇది ఎవరి చరిత్ర? ఒక సేవకుని చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుని నువ్వు దూషిస్తే నీ కుటుంబం దూషించబడుతుంది. ఒక సేవకును శపించాలనుకుంటే నీ కుటుంబం శపించబడుతుంది. ఇది అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చేసిన నిబంధన. బిలాము చేసిన పని ఏమిటి? వెళ్ళకూడని చోట వెళ్ళాడు. నీవు వినకూడని మాటలు విని ప్రవర్తిస్తే నీ జీవితంలో నువ్వు నష్టపోయేదానికి అవకాశము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం ప్రైజ్ ది లార్డ్. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఏంటండి? అది కలిగిన వాడు చెప్పండి తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు చెప్పిన ప్రతి విషయం మన జీవితంలో ఒక భాగమై ఉన్నది. ఒక ఫ్యామిలీ తృప్తి లేకుండా వెళ్ళిపోయారు. ఒక ఫ్యామిలీ తృప్తి లేకుండా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయారు. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఎవరబ్బా అని. మీరు ఎన్నో ఆలోచనలు చేస్తారు. మీరు మామూలు కాదు, మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంది. మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయింది అనగానే చెప్పండి ఏమనుకుంటారు? ఎటు తడతాను, ఎవరబ్బా? ఓహో వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి తర్వాత నువ్వు పోకుండా చూసుకో. నీ జీవితం పాడు చేసుకోకుండా, నీ కుటుంబ వ్యవస్థని పాడు చేసుకోకుండా ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఒక కుటుంబం పరిశుద్ధతను కోల్పోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ మనం చదివాం ఏమని? జీవ సాధనము అది కలిగిన వాడు చెప్పండి తృప్తుడై అపాయము లేకుండా కాపాడబడును అని బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు. దేవుడు ఎవడండి? మనల్ని తృప్తిపరిచేవాడు. ఏ అపాయము రాకుండా మనలను కాపాడే దేవుడు. ఇప్పుడు చెప్పండి, మీరు అనుకుంటున్న కుటుంబం కాదు, నేను చెప్తున్న కుటుంబం ఆది కాండంలో అవ్వ ఆదాము కుటుంబం. వీళ్ళిద్దరూ అపాయంలో పడిపోయారు. అపాయంలో పడిపోవటానికి కారణం ఏంటి? దేవుని ఆజ్ఞను మీరటమే. దేవుని ఆజ్ఞను
ఊరుకమ్మా, దేవుని ఆజ్ఞను మీరటం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరావో అప్పుడు నువ్వు దేవునికి విరోధంగా పాపము చేసిన వాడు. అందుకని అవ్వ ఆదాము పరిశుద్ధమైన తోటలో నుండి వారు బయటికి నెట్టివేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు, నేను తప్పు చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు కదా, దేవుడు నన్ను నెట్టేయట్లేదు కదా, ఈ మందిరం నుంచి ఎవరు నన్ను త్రోసివేయట్లేదు కదా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ ఎవరు త్రోసివేయరు. ఈ స్థలంలో నిన్ను ఎవరు త్రోసివేయరు. ఎవరు నీ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఇక్కడ అభ్యంతరాలు ఏమి ఉండవు. త్రోసివేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ రోజు రాబోతుంది. ఆ రోజు నీవు ఏం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. అవ్వ ఆదామును బయటికి వేశారు, ఖడ్గ జ్వాలలు నిలబెట్టారు. దేవుడు వారికి సంతాన అభివృద్ధిని కలుగు చేశాడు. తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని కనికరించి వారి కొరకై తిరిగి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి వారి కొరకు సిలువ భారాన్ని మోసి కొరడా దెబ్బలు తిని ఆయన సిలువలో మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఇంకా రాడు. ఎప్పుడొస్తాడు? తానును తన దూతలతోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రెండో రాకడలు తప్పనిసరిగా ఈ లోకానికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నిన్ను తీసుకెళ్తాడు. చనిపోయిన వారు లేస్తారు, బ్రతికి ఉన్నవారు లేస్తారు. వీళ్ళందరినీ సియోను కొండ మీద ఆయన పాదము మోపుతాడు. ఎప్పుడైతే ఆయన కొండ మీద పాదం మోపుతాడో ఆ కొండ సెంటర్లో నుంచి 2 భాగాలుగా చీలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. చీలిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం అనేది జరుగుతుంది. చనిపోయిన వారు, బ్రతికి ఉన్నవారు అందరూ కలిసి దేవునితో కలిసి సాతానుతో యుద్ధము జరుగుతుంది. అదే ముగిసిన తర్వాతనే తీర్పు దినం అనేది వస్తుంది. ఆ రోజు నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య ఇప్పుడు ఎవరిని త్రోసివేయడు. ఎవరిని కూడా త్రోసివేయడు. ఎందుకంటే ఒకసారి నెట్టివేశాడు. బుద్ధి జ్ఞానం వచ్చింది అనుకున్నాడు, వారిని క్షమించాడు, వారిని చేరవేసుకున్నాడు, వారి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇంకా అర్థం చేసుకోకపోతే ఇంకా దేనికి ఉపయోగము లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వీరికిచ్చినవంటి ఆ జీవవృక్షమును ఏం చేశారంట? పోగొట్టుకున్నారు. అందుకని ఇక్కడ చక్కగా రాశాడు. ఏమని? జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తి కలిగి కాపాడబడు, అపాయము లేకుండా కాపాడబడు. మరి కాపాడబడవలసిన అవ్వ ఆదాము ఏమైపోయారు? కాపుదలలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు లోపల ఉన్నావా బయట ఉన్నావా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నీ హృదయం దేవుని సన్నిధిలో సరిగ్గా సరి అయినదా కాదా అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ మనిషికి కూడా దేవుడు నీ ఎండి బంగారమును అడగట్లేదు. ఎప్పుడొచ్చావు అని నిన్ను అడగడు. ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. చెప్పండి, ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమై ఉన్నది. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా యుగయుగాలు ప్రభుత్వ వారు కాపాడబడతారు. కాపాడబడాలనుకునేవాడు ఏం చేస్తాడు? మరొక మాటను కూడా దయచేసి చూడండి. 22వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ అధ్యాయము
4వ వాక్యం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును, దాని వలన ఏం కలుగును? చెప్పండి, చెప్పాలి. ఏమంటున్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకేం కలుగుతుందంట? ఒకటి ప్రతిఫలము. చెప్పండి, భక్తి ఎందుకు చేస్తారు చెప్పండి? నిత్య జీవాన్ని పొందుకోవటానికి, ఆస్తి పొందుకోవటానికి కాదు, ఘనత పొందుకునేదానికి కాదు, ఏదో ఆస్తి ఐశ్వర్యమంతా వచ్చి పడుతుందని కాదు భక్తి చేస్తుంది. చనిపోతే నరకానికి వెళ్ళకుండా ఉండేదాని కొరకే భక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని సొలొమోను భక్తుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఏమంటున్నాడు ఈ మాటలు? దేవుని యందు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయ మనసుకు ప్రతిఫలము. చెప్పండి, భయభక్తులు కలిగి ఉండుటకు కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ప్రతిఫలం. కూలి పని చేస్తాం, సాయంత్రానికి మనం కూలి ఇస్తారండి. ఉదయాన్నే వెళ్తాం, వెళ్ళినప్పుడు సాయంత్రం పని ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ పని చేయించుకున్న పొలం యజమానుడు ఒక 100, 200, 500 ఎంతో మనకి ఇవ్వాల్సిన కూలి మనకిచ్చాడు అనుకోండి. ఆ డబ్బులు మన చేతికి వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది చెప్పండి? ఎక్కడ లేని సంతోషం. పగలంతా కష్టపడ్డాను అనే సంగతిని మర్చిపోతాడు. పగలంతా ఎండకు వెండి చెమట కార్చుకొని ఎందుకు ఈ జీవితం, బ్రతకటం కంటే చావటం మేలు కదా, అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు? తన దేహాన్ని తన మనసులో తానే ఛేదరించుకొని ఎందుకు ఈ జీవితం పుట్టుకొని ఉంటే బాగుండు కదా అని అనుకుంటున్న ఈ వ్యక్తి చివరికి తన కష్టానికి ఫలం ఒక 500 రూపాయలు చేతిలో రాగానే తన దేహంలో ఉన్న బాధ అంతా పోయి చివరికి ఏమనుకుంటాడు తెలుసా? నా పిల్లలకి ఏం కొనుక్కెళ్ళాలి, నా భార్యకి ఏం తీసుకెళ్ళాలి, ఈరోజు ఇంట్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏం తిండి తింటే బాగుంటుంది, నా పిల్లలకి నా భార్యకు ఒక మంచి భోజనం పెట్టిస్తే వాళ్ళు నన్ను గురించి చాలా హ్యాపీగా అనుకుంటారు కదా అని ఈ పగలంతా పనిచేసినటువంటి వ్యక్తి సాయంత్రంగా డబ్బు చూడంగానే అన్నీ మర్చిపోయి సంతోషంలో పడిపోతారు. చప్పలు కొట్టి ప్రభుత్వం అయిపోతారు. హల్లెలూయా. ఒక శరీర సంబంధమైనటువంటి విషయాల్లోనే ఎంత తృప్తి ఉందే. రేపు నువ్వు ప్రభులో నమ్మకంగా ఉండి వాక్యానుసారంగా కష్టమైన నిష్ఠురమైన శని ఆదివారాలు మానుకోకుండా ఎటువంటి పని పెట్టుకోకుండా దేవుని మందిరంలో ఉంటూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ భయభక్తి కలిగి నడుచుకుంటున్న నిన్ను రేపు యేసయ్య నీ పేరును 100 మందిలో పిలిచాడు అనుకోండి, ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతోషాన్ని పొందుకుంటావా లేక దాన్ని నీ జీవితంలో నువ్వు నాశనం చేసుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల్లో పడిపోయి, ఈ లోక సంబంధమైన విషయాలలో పడిపోయి రేపు దేవుని ఎదుట పొందవలసినటువంటి ఆ సంతోషాన్ని కోల్పోతావా లేక దాన్ని నువ్వు కాపాడుకుంటావో తీర్మానం చేసుకోవలసిన రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అక్కడ మనం చదివాం. ఎక్కడ? 19:23లో మనం చదివాం. ఏమని? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా కాపాడబడును. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, ఒకటి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఒకటి ప్రతిఫలము, నీకు రావాల్సిన ప్రతిఫలం, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా?
ప్రైజ్ ద లార్డ్. ఒక్కటి మీరు గమనించండి, మేము కుటుంబాలకు విజిటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆదివారం మీరు ఎందుకు టైంకి రావట్లేదు, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, కడుపుకు మీరు ఏం తింటున్నారు ఎప్పుడైనా అడిగామా భాగ్యవంతులు అడిగామా? అడగాల్సిన అవసరం లేదు. ఎందుకని? దేవుడు మీకు కాస్త కోస్త జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఎప్పుడు అడగం కదా ఇలాంటి విషయాలు, ఎప్పుడు అడుగుతాం చెప్పండి? ఆదివారం మాత్రమే, శనివారం మాత్రమే హెచ్చరిస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా ఈ మాట చెప్పాడు, మీ కష్టానికి ప్రతిఫలము దక్కాలి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలి. ఏంటి ఆ ప్రతిఫలం? ప్రభు మహిమలో నిలబడాలి, దేవుని ఎదుట నిలబడాలి, పరిశుద్ధాత్మ ఎదుట నీవు నిలబడాలి, ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. ఇక్కడేముందండి, నువ్వు ఎన్ని చేసినా నా ముందు వచ్చి నీ ముఖం చెల్లితట్లే ఉంటావు. నువ్వు ఎక్కడెక్కడో ఏదో చేసి వస్తావు, నా ముందు వచ్చి అన్న ప్రేయర్ అనగానే, నిన్ను చూడంగానే, నన్ను చూడంగానే నీకు నవ్వు వస్తుంది, నిన్ను చూడంగానే నాకు నవ్వు వస్తుంది. నువ్వు ఏం చేసావో అది మర్చిపోతాను, అయిపోయి అంతటితో ముగిసిపోయింది. కానీ అక్కడ ముగిసదు. ఎక్కడ? దేవుని ఎదుట ఏమాత్రం కూడా ముగిసేదానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చరిత్రకారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ చక్కగా రాశాడు, నీ కష్టానికి ప్రతిఫలము. శని ఆదివారాలు నువ్వు పడుచున్న ప్రయాస, ఎంతో దూరం నుండి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దానికి ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. నాకు ఫలం దక్కలేదని కలవరపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలము దయచేస్తాడు. అందుకని ఇక్కడ చక్కగా సొలొమోను భక్తుడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. వినయమునకు చెప్పండి, వినయమునకు, నీ విధేయతకు, నీ భక్తికి ప్రతిఫలం. అందుకని యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, ఎవని వాని క్రియలు చొప్పున జీతము నా దగ్గర ఉంది. జీతం ఇచ్చేది ఎవరు చెప్పండి? జీతం ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఇప్పుడు నేనెవరిని చెప్పండి? నేనెవరిని? పనివాడును మాత్రమే. దేవునికి సంఘానికి మధ్యలో పనివాడును మాత్రమే. నా పని ఏమిటి? నా పని ఏమిటి? విత్తనాలు చెప్పండి. నా పని ఏంటి? విత్తనాలు చల్లే పని. ఆ చల్లుతున్న విత్తనాలు కొన్ని రాతి నేలలో పడిపోతాయి, కొన్నేమో దారిలో పడిపోతాయి, కొన్నేమో ముళ్ళ కంచెల్లో పడిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ఒక విశ్వాసం కూర్చున్నటువంటి చరిత్ర పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభు చక్కగా చెప్తున్నాడు. దారి పక్కన పడ్డావా, రాళ్లలో పడ్డావా, ముళ్ళ కంచెల్లో పడ్డావో, ఎక్కడ పడ్డావో కాపాడబడుకోవటమే బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని వినయమునకు ప్రతిఫలము, ఒకటి ఐశ్వర్యము, రెండోది ఘనత, మూడోది జీవమును దాని వలనే కలుగు. దేని వలన? ప్యాకాట్ ఆడటం వలన, గేములు ఆడటం వలన, సెల్ ఫోన్ పట్టుకోవటం వలన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భర్త మాట వినని భార్య, భార్య మాట వినని భర్త జీవితంలో బాగుపడేది లేదు. బాగుపడ్డట్టు ఎక్కడ ఉన్నా? ప్రైజ్ ద లార్డ్. చేతిలో సెల్ ఫోన్ ఉన్నవాడు, తల్లో పేను ఉన్నవాడికి నెమ్మది ఉండదు. ఉంటుందా చెప్పండి? తల్లో పేను ఉన్నవాడికి, తల్లో పేను ఉన్నవాడు
చేతిలో సెల్ ఫోన్ ఉన్నవాడికి చెప్పండి, ఏమన్నట్టు చూస్తున్నారు? తల్లో పేరున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఓ గీకింద గీకుతుంటాడు. చేతిలో సెల్ ఫోన్ ఉందని చెప్పి రాత్రి పగలు చూస్తూనే ఉంటారు. ఏమానందం! తొందరగా కడుగుపోతాయి, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని సజీవుడైన దేవుడు అంటున్నాడు, మన ప్రయాస దేవుని సన్నిధిలో పడాలి. దేవునితో మన ప్రయాస. యాకోబుకి ఎంతమంది భార్యలు అడిగాను, నన్ను అనుకోబాకండి, తప్పుగా అనుకోబాకండి. యాకోబుకి ఎంతమంది భార్యలు? ఎంతమంది అమ్మా? మీరే బాగా చెప్తారు, వీళ్ళు చెప్పరు కదా. ఎంతమంది? 2 దాసీలు. చెప్పండి, ఎంతమంది దాసీలు, ఎంతమంది భార్యలు? సరిపోన్లే. ఎంతమంది పిల్లలు యాకోబుకి? ఎంతమంది పిల్లలు? అబ్రహాం గారు, ఎంతమంది యాకోబు పిల్లలు? 12 మంది, 13 మంది? అమ్మాయితోనే 12? చెప్పాలి తొందరగా. అమ్మాయితో ఎంతమంది? 13 మంది. ప్రైజ్ ది లార్డ్. 13 మంది పిల్లలు. వారికి పెళ్లి చేశారు, వారికి పిల్లలు పుట్టారు, చాలామందికి ఉన్నారు. కానీ మొత్తానికి యాకోబు ఐగుప్తునికి వెళ్ళినప్పుడు 75 మందితో వెళ్ళాడని బైబిల్లో రాస్తుంది. పనివాళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారు కదా. ఇంతమందిని వదిలిపెట్టి అందరిని ఎబ్బేకు రేవు దాటించి ఎబ్బేకు రేవు దగ్గర ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళందరిని చుట్టు పెట్టుకొని మధ్యలో ఉండొచ్చు కదా. చెప్పండి, ఎందుకని? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది మధ్యలో మా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడు, వీళ్ళందరూ నాకు చుట్టూ ఉన్నారులే, ఏం చేసుకుంటాడు అని అనుకోవాలా లేదా? అనుకోలేదు. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని సన్నిధికి వెళ్ళాడు. అందుకని సొలొమోను పరమగీతములో ప్రసంగిలో కొన్ని మాటలు రాశాడు. ఆకాశము కింద భూమికి పైన ఉన్నదంతయు వ్యర్థం. నీ జీవితం కూడా వ్యర్థమే. ఆ వ్యర్థం కాకుండా ఉండాలంటేనే యేసయ్యలో నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని భయభక్తులు కలిగి ఉన్న వారికి ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనత, జీవమును వాటి వలనే కలుగును. కేవలం దేవుని వాక్యము ద్వారా దేవుని ఆశ్రయించటం వలన నీ జీవితములో దేవుడు ప్రతిఫలమును దయచేయునుగాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప దేవుడు, మాతోను మా అందరితోనూ మీరు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట నీ సన్నిధిలో వెలవేయబడింది నాయనా. విన్న ప్రతి ఒక్కరు వారి హృదయాలలో ఈ మాటలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో వారు కట్టబడేటట్లు నీ కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాము. ఏమిచ్చినను మీరు నాన్న ఈ రాత్రి మీ దయా కనికరం మా మీదను, మా పిల్లల మీద ఉంచండి, మా కుటుంబాల మీద ఉంచండి నాయన. మాకు ఇచ్చిన సంఘం మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. మీ రెక్కల చాటున మరుగుపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.